జై శ్రీరామ్ అండి. సెకండ్ డే మా కూర్గ్ ట్రిప్ ఇలా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. నైట్ అంతా వడగళ్ళ వాన, ఒకటే ఉరుములు అనమాట. అస్సలు పడుకోలేదు. పవర్ కట్ ఆఫ్ అవుతూ ఉండింది. కొంచెం మస్కిటోస్ కూడా ఉన్నాయి. పిల్లలు ఎవరైనా వెళ్తే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, పిల్లలతో పాటు వెళ్ళిన వాళ్ళు. అండ్ రాజా సేట్ది నేను చెప్పింటాను, 10 రూపీస్ టికెట్ అని. అది గార్డెన్ వెళ్ళాం నిన్న, సన్సెట్ పాయింట్ వ్యూ అని చెప్పాను కదా. దాని తర్వాత మేము స్పైసెస్ తీసుకున్నాను. ఆ స్పైసెస్ నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను అన్నీ, మీకు ఏమేమి తీసుకున్నాను. ప్యూర్గా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. రేట్ మేబీ వ్యారీ అవ్వచ్చు, కొంచెంగా తేడా ఉండొచ్చు, అంతే తప్ప మరీ ఏం ఇది కాదు. బట్ స్పైసెస్ మాత్రం చాలా 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 అరోమాటిక్గా ఉన్నాయన్నమాట. ఇట్లా స్ట్రాంగ్ ఇది వస్తుందన్నమాట అరోమా. సో 1 ఇయర్కి సరిపడా నేను కొన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి మార్నింగ్ 6 o'clockకే మేము, అంటే మేమున్నది హోటల్ రాజా సీట్కి దగ్గరగా మెడికరీలో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు బయలుదేరింది ఏంటంటే, మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోయాము. సన్ రైజ్ చూద్దాం అనుకున్నాము, బట్ వానకి కొంచెం లేట్గానే స్టార్ట్ అంటే సన్ ఆల్మోస్ట్ విజిబిలిటీ తక్కువ ఉండింది మార్నింగ్, సో చూడలేకపోయాము. ఇక్కడ నుంచి మేము తల్ల కావేరి టెంపుల్ అని మెడికర్ నుంచి 1 hour డిస్టెన్స్లో మనకు ఒకటి ఏంటంటే, అది కావేరి నది అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఆరిజిన్ అనమాట. అది లైక్ అది బ్రహ్మగిరి హిల్స్ అంటారు. ఆ హిల్స్లో కోడాగు డిస్ట్రిక్ట్లో ఉంది అది. సో అది మనం ఇక్కడ నుంచి బయలుదేరామన్నమాట. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నియర్ బై టు కేరళ బార్డర్ అనమాట. కొంచెం దాని పక్కన డిస్ట్రిక్ట్ వచ్చేసి కేరళ బార్డర్ డిస్ట్రిక్ట్ ఉంటుంది మనకి. సో ఇది కొంచెం హిల్ స్టేషన్ లాగా, ఇంకా కొంచెం పైకి ఇలా వెళ్తూ ఉండాలన్నమాట. అండ్ ఇది ఏంటంటే 1276 meters అబవ్ సీ లెవెల్ ఉంటుంది. సో మంచి వ్యూ పాయింట్స్ కానీ ఏదైనా చూడాలన్నా పైనుంచి చాలా బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మేము సన్ రైజ్ అయిపోయిన తర్వాత వెళ్ళాము కాబట్టి మాకు అంతగా అర్థం కాలేదు. ఒకవేళ సన్సెట్ టైమింగో సన్ రైజ్ టైమింగో మీరు బయలుదేరి అక్కడ రీచ్ అయ్యి ఉంటే మేబీ మీకు ఇంకా మంచి వ్యూ పాయింట్స్ కనపడుతుంటాయేమో. రివర్ కావేరి మాత్రం మనకి ఫ్లో ఎక్కడ కనపడదు, బికాజ్ అంత మొత్తం దట్టంగా అడవుల టైప్ ఉంటుంది కాబట్టి మనకు అంత ఫ్లో అయితే కనపడదు. మేబీ మాన్సూన్లో ఎక్కడన్నా మీకు అలాంటి జలపాతాలు ఏమైనా కనపడుతుండొచ్చు. ఇప్పటికి మాత్రం ప్రస్తుతానికైతే ఏమీ అంతగా మనకి ఏం కనపడట్లేదు అనమాట. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము టెంపుల్ వెళ్ళిన తర్వాతనే చేద్దామని చెప్పేసి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో చూడండి, వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ చుట్టుపక్కల, అంత గ్రీనరీ అనమాట. అండ్ ఇది ఘాట్ రోడ్ కూడా అంత డేంజరస్ కూడా కాదండి. నార్మల్గా ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. బట్ కొంచెం రెగ్యులర్గా డ్రైవ్ చేసేవాళ్ళు చేసుకుంటే బెటర్. ప్రొఫెషనల్స్ కానీ రెగ్యులర్గా కార్ తీస్తున్న వాళ్ళు, ఎవ్రీడే కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి బెటర్ ఉంటుంది. అప్పుడప్పుడు డ్రైవ్ చేసేవాళ్ళు అంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ కర్ణాటక డ్రైవర్స్ చాలా వాళ్ళు ర్యాష్గానే ఉన్నారు. కొంచెం మనం టూరిస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మేము టెంపుల్లో ఇద్దరు వెళ్ళాల్సి వచ్చింది మా లూసీ కోసం అనమాట. సో ఇదండి, ఇది ఎంట్రన్స్. ఇది ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము. మా లూసీ గారు బయటనే ఉన్నాడు, నేను మా బాబు నెక్స్ట్ విజిట్, మా పాప ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళిపోయారు. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది కదా వ్యూ అంతా. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం పైకి ఎక్కాలి, ఆ ఎక్కితే అక్కడ టెంపుల్ వ్యూ అని ఉంటుంది. సో మా లూసీ గడైతే బాగా ఎంజాయ్ చేశాడు. సో అక్కడ నుంచి మళ్ళీ మేము అబ్బే ఫాల్స్ అని, వాటర్ ఫాల్స్ అని, అక్కడ నుంచి మళ్ళీ మనకి మా హోటల్ నుంచి 8 to 10 kilometers దూరంలో ఇది ఒక అబ్బే ఫాల్స్ అని ఉంటుంది. దీనికి ఏంటంటే ఇది లోతుగా 200 steps లోతుగా దిగాలన్నమాట కిందికి. ఇట్ టేక్స్ 15 to 20 minutes అక్కడ నుంచి. అండ్ ఇక్కడ కూడా పార్కింగ్ మనకి 50 rupees పడుతుంది. టికెట్ ఎంట్రీ మాత్రం 10 rupees అనమాట. వాటర్ ఫాల్స్ ఏంటంటే అంత పెద్ద వాటర్ ఫాల్స్ అని కూడా చెప్పలేము, బట్ ఇట్స్ ఓకే. చుట్టుపక్కల గ్రీనరీ పార్క్ లాగా అలా కనపడుతుంది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు, బస్ అంతే. ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఎక్కుతూ దిగుతూ అందరూ మనుషులు చూడండి ఎలా కనపడుతున్నారు. ఇది అంటే ఇక్కడ చుట్టుపక్కల అంతా గ్రీనరీ. అండ్ వెళ్ళి వాటర్ ఫాల్స్ జస్ట్ ఒక పిక్చర్ కోసం మనము వెళ్ళి తీసుకోవడం తప్ప ఇంకేం లేదు. బట్ ఆ గ్రీనరీ ఎంజాయ్ చేయడానికి విజిట్ చేయాలి కాబట్టి, మనం టూరిస్ట్ కాబట్టి మనం అన్నీ చూడాలని చెప్పి వెళ్తాం. బట్ ఎగ్జాస్ట్ అయితే అయ్యాము, బికాజ్ లోతుగా కింది దిగుతున్నాము. ఎక్కేటప్పుడు మాత్రం చెమటలు అయిపోయామన్నమాట. నేను ఇలాంటి అంటే ఫ్రీగా ఉండే ఫ్రాక్ వేసుకున్నాను, బట్ స్టిల్ నేను ఎగ్జాస్ట్ అయిపోయాను పైకి ఎక్కే వరకు. అండ్ కొంచెం జాగ్రత్త అండి, పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం అక్కడ
ఈ చుట్టుపక్కల కొంచెం చెట్ల దగ్గర చిన్న పాములు తిరుగుతూ ఉన్నాయి. కొంచెం ఎవరన్నా కానీ వెళ్తే మాత్రం మీ పిల్లల్ని చెట్లు అవి ముట్టుకోనీయకుండా కొంచెం దగ్గరగా పట్టుకొని వెళ్ళండి. సో ఇక్కడ కిందికి ఇలా వెళ్తూ ఉండాలి. మా లూసిగాడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇక్కడంతా కర్ణాటక వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడక్కడ వినపడుతున్నాయి తెలుగు మాటలు. తెలుగు వాళ్ళు కనపడంగానే అబ్బా మన ప్రాణం లెగిసొస్తుందనమాట. అయ్యో తెలుగు వాళ్ళు అని. లేకపోతే వాళ్ళ భాష ఒకటి అర్థం కావట్లేదు. చూడండి మా లూసి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా, కిందికి దిగిపోతుంది. దానికి స్టెప్స్ బాగా అనిపిస్తున్నాయి, స్పీడ్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి తిరుగు చూస్తుంది నేను వస్తున్నానా లేదా అని. సో ఇలా దిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడ మనకి ఒకవేళ ఫోటోగ్రఫీ తీసుకోవాలి అంటే ఒక అతను ఉంటాడనమాట, ప్రింట్ చేసిస్తాడు. ఇదండి జలపాతం, ఇది వాటర్ ఫాల్, ఇంతే అనమాట, ఇంకేం లేదు అక్కడ. ఇది ఒక దానికోసం మనం అక్కడ చూడాలి అంతే, ఇంకేం లేదు. యాక్చువల్గా అక్కడ ఉండిందంట కిందికి దిగేది, బట్ క్లోజ్ చేసేసారు. బ్రిడ్జ్ ఏదో అది కొంచెం ఇదైపోయిందని చెప్పేసి. చెప్పాను కదండి, ఇదో పాము చూసారా, ఇదో చూసారా గ్రీన్ కలర్ది ఎలా కనపడుతుంది. అది మొత్తం కలిసిపోయిందనమాట ఆకులో. అసలు మేము చూసుకోలేదు. ఇదండి ఇలా వాటర్ ఫాల్స్ దగ్గర ఇక్కడ ఫోటో తీసుకున్నాము. ఇది 80 రూపీస్ ఫోటోగ్రాఫ్ అనమాట, మనకి ప్రింట్ చేసిస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ మేము గ్లాస్ ఫ్లోర్ బ్రిడ్జ్ అని ఒకటి కొత్తగా పెట్టారంట. ఇలా కొంచెం కొంత హైట్ నుంచి మనకి గ్లాస్ ఫ్లోర్ ఇలా కనపడుతుంది. ఫస్ట్లో కొంచెం భయంగా అనిపించింది, బట్ ఇట్స్ నాట్ ఏ డేంజరస్ థింగ్. యాక్చువల్గా చెప్పాలంటే అంతగా డేంజర్గా అనిపించలేదు. అప్పుడే ఇనాగ్రేషన్ చేసినట్టున్నారు, కొత్తగా ఫ్లవర్స్ అవి పెట్టున్నాయి ఎంట్రన్స్లో అంతా. సో ఇక్కడ నుంచి ఇలా కొంచెం నడిచి ఇలా చూసుకోవాలి, వ్యూ పాయింట్స్ అవి మీకు ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుందన్నమాట. ఫస్ట్లో కొంచెం ఇట్లా కిందికి చూడేసరికి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది, బట్ కొంచెం ముందుకు వెళ్ళాక దట్స్ ఓకే అనమాట. ఇక్కడ ఏంటంటే చెప్పులు షూస్ ఏమైనా వేసుకుంటే ఇప్పేసి వెళ్ళాలి, అలా చెప్పులతో వెళ్ళనివ్వట్లేదు. దీనికి 300 రూపీస్ టికెట్. కొంచెం నాకు కాస్ట్లీ అనిపించింది ఇది. డోనో అంతగా ఎందుకు కోట్ చేశారో ఇది 300 రూపీస్. సో కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ పాయింట్స్ చూడండి, ఇలా చూస్తూ ఉంటే పైనుంచి బాగా కనపడుతుంది అనమాట. మేబీ సన్సెట్ టైంకి ఇంకా బాగుంటుందేమో. మిట్ట మధ్యాహ్నం మాది ఆల్మోస్ట్ 12:31 అవుతుంది మాకు ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళాక కొంచెము ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకున్నాము. 300 రూపీస్ కొంచెం ఈచ్ పర్సన్, అంటే కొంచెం కాస్ట్ అనిపించింది నాకు. సో ఇక్కడ నుంచి ఇంకా మా ప్రయాణం మా రూమ్కి అండి బ్యాక్. ఎందుకంటే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత మేము ఇంకో విజిట్ వెళ్ళాలి. సో దాని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్లో కవర్ చేస్తాను. ఫుడ్ విషయంలో అయితే సారీ అండి, నేను ఏం చెప్పలేను, బికాజ్ అథెంటిక్గా మేమేం వెళ్ళలేదు హోటల్స్కి, బికాజ్ మా లూసీ పాప కోసం కొంచెం మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాము. కాబట్టి ఫుడ్ విషయంలో నేను ఏమి మీకు బ్లాగ్స్లో చెప్పలేనండి. ఒకవేళ మీరేమైనా ట్రై చేస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో అగైన్. బాయ్.